పౌలు అపోస్తలుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా మనం విందాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఒకసారి అందరూ ఆమేన్ అంటారండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ సేవకులారా, మనమంతా శ్రద్ధాభక్తులు కలిగి ఈ వాక్యమును ధ్యానించదము. అపోస్తలుడైన పౌలయ్య గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ రీతిగా సాక్ష్యమిస్తున్నారు. ఏమని? అయినను ప్రయాసపడింది కూడా నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. ఇందులో రెండు భావనలు ఉన్నాయి. మొదటి భావన, దేవుని కృపలో నేను బాగా ప్రయాసపడ్డాను అని. దేవుని కృప వలన అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అని. రెండవ భావన, అలాగని నేనేమి పెద్దగా ప్రయాసపడలేదు, ప్రయాసపడింది కూడా దేవుని కృపే అన్నాడు. నా భాషలో చెప్పాలంటే మొదటి భావన గొప్పది, రెండవ భావన ఉత్తమమైనది. దేవుని రాజ్యము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని నామ మహిమ కొరకు సాధారణ విశ్వాస స్థాయి నుండి దేవుని కొరకు గొప్పగా వాడబడుతున్న దైవజనుల స్థాయి వరకు ఎవరికైనా ఆధారమైంది, సహకారమైంది దేవుని కృపే. ఒకడు రక్షణ పొందిన దేవుని కృప ద్వారానే అని ఎఫెసీ 2:8 తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ డీడ్స్ బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అని దేవుని వాక్యం తేటగా, అది మీ క్రియల ఫలితము కాదు, దేవుని కృపే. మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డారని చెప్పాడు. రక్షణకు ఆధారం కృప. ఒకడికి విశ్వాసము ఏమాత్రపు పరిమాణమైన అనుగ్రహించబడ్డం దేవుని కృప. అతడు విశ్వాసం వృద్ధి పొందడం దేవుని కృప. అతడు క్రీస్తుకు సాక్షిగా బతకడం దేవుని కృప. అతడు దేవుని రాజ్యానికి ప్రయోజనం తేగలిగినంతగా సేవకుడు అవడం కృప. ఈ రీతి కృప ప్రతి స్థాయిలో ఉన్నది. ఎవరు పాట పాడినా, ప్రార్థన చేసినా, సాక్ష్యం చెప్పినా, పరిచయం చేసినా, సువార్త చేసినా, ప్రయాసపడినా ఆ ప్రయాసకు కారణం దేవుని కృప. అయితే ప్రియులారా, నా గొప్పతనం ఏమీ లేదు, నా శక్తి ఏమీ బలమేమీ కాదు, ఇంతగా ప్రయాస పడటానికి దేవుని కృపే కారణం అన్న సాక్ష్యం ఎంత గొప్పగా ఉన్నది కదా. అయితే పరిశుద్ధాత్ముడు దానికంటే పై స్థాయి చూపిస్తున్నాడు. అదేంటంటే, దేవుని కృప వలన నువ్వు ప్రయాసపడటం కాదు నాన్న, నీ లోపల ప్రయాసపడింది కూడా కృపే అని చెప్పాడు. అంటే విశ్వాసంలో చల్లారిపోకుండా, పోరాటములు ఎదురైనప్పుడు, సంఘర్షణ జరుగుతున్నప్పుడు, విజయం దోబూచులాడుతున్నప్పుడు చల్లారిపోకుండా, బలహీనపడకుండా, వెనకబడకుండా, ఎన్నో విశ్వాస పోరాటంలో ఏమాత్రం బలహీనపడకుండా ఎప్పటికప్పుడు నీ విశ్వాసం చల్లారకూడదని, నీవు నిరాశపడకూడదని, నీ విశ్వాసం ప్రోత్సహింపబడాలని నీ లోపట ఉండి ప్రయాసపడింది కూడా దేవుని కృపే అని సాక్ష్యం ఇస్తున్నాడు. మీ మట్టుకు మీరు చెప్పండి, సభలో ఉన్న వారందరూ, దేవుని కృప వల్ల ప్రయాసపడ్డాను తప్ప నాదేమీ లేదు అని చెప్పే మాట చాలా బాగుంది. కానీ దాని తర్వాత మాట, ప్రయాసపడింది కూడా నేను కాదులేండి, ఆయన కృపే అని చెప్పిన మాట ఇంకెంత గొప్పగా ఉన్నది. ఈ పరిచర్లకు వ్యవస్థాపకులుగా ఉండి నడిపిస్తున్న కాలేబు గారు కానీ, ప్రస్తుతం సంఘ కాపరి బాధ్యతలు చూస్తున్న స్టీవెన్ కానీ,
ఈ సాక్ష్యం చెప్పుటలో ఏమాత్రం అభ్యంతర పడరు, విభేదించరని నేను నమ్ముతున్నాను. ఆ ధైర్యంతో వారి పక్షంగా, వారి సహదాసుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ పరిచర్యలు ఈ రీతిగా విస్తరించడానికి కానీ, ఈ స్వాస్థ్యములు పొందడానికి కానీ వారు ప్రయాసపడ్డ దానికంటే వారి లోపల దేవుని కృప బాగా ప్రయాసపడింది అని వారితో పాటు నేను ఒప్పుకుంటూ ఉన్నాను. బిడ్డలారా, దీని వెనక ఎవరున్నారు? ఎవరు తగిలారు? లోకరీతిగా మాట్లాడే మనుషులకు ఎలాంటి భాష వస్తుంది? అబ్రహాముని అడిగారట, తెలిసిన వృత్తిని, కన్నవారిని, ఉన్న ఊరిని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఇప్పటికి చాలా కాలమైంది బయలుదేరి, నీకేం కలిసి వచ్చింది? నువ్వు ప్రయాణంలో ఉండగానే నీ భార్యను రాజుగారు ఎత్తుకుపోయాడు. వాగ్దానం అన్నావు, వాగ్దాన ఫలం ఏమీ రాలేదు, ఏమిటయా నీకు కలిసి వచ్చింది? ఇంతటి దానికి ఎందుకు కంటిన్యూ అవుతున్నావు? వచ్చాయి మళ్ళీ. తెలిసిన వృత్తి, తెలిసిన భక్తి మనకు వెళ్ళిపోదాము అన్నారట. దానికి అబ్రహాం గారు అన్నారట, మీరు చెప్పేదాకా నాకేమీ కలిసి రాలేదు ఇంకా అన్న స్ఫూర్తి, అన్న ఆలోచన నాకు కలగలేదు, ఎందుకంటే దేవుడే నాతో కలిసి నడుస్తున్నాడు అన్నాడంట. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న అద్భుతమైన కార్యం ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం ప్రబోధిస్తున్నటువంటి భక్తి ఏమిటంటే, ఇందులోని దేవుడు మాట్లాడే దేవుడు, ఇందులో దేవుడు తోడుగా దిగివచ్చే దేవుడు, ఇందులో దేవుడు కలిసి నడిచే దేవుడు, ఇందులో దేవుడు ఎక్కలేని ఎత్తైన శిఖరాలకు దిగివచ్చి మనల్ని ఎక్కించే దేవుడు, ఇందులో దేవుడు మనల్ని మహిమలోనికి, స్వర్గంలోనికి, మోక్షంలోకి తీసుకెళ్ళడానికి మేఘం మీద వచ్చి తీసుకెళ్ళిపోయి అక్కడ యుగ యుగాలు తనతో పాటు మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు. దేవుడు అనేది ఒక అందమైన భావన కాదు, అదొక వాస్తవం, నిజం. ఇలాంటి సత్యమును నమ్మి ముందుకు సాగుతున్నటువంటి ఈ పరిచర్యను ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ గ్రామములో పలు ప్రాంతాలలో వందలాది మందికి, వేలాది మందికి ఆశీర్వాదంగా మార్చి అనేక మంది జీవితాలు కట్టబడ్డానికి, కుటుంబాలు కట్టబడ్డానికి, బ్రతుకులు కట్టబడ్డానికి, భయంకరమైన అసహ్యకరమైనటువంటి వ్యసనముల నుండి, చెడు అలవాట్ల నుండి, వ్యాధుల నుండి, పాపముల నుండి ప్రజలు విమోచించబడి ఈరోజు తమ కుటుంబాలతో, తమ వృత్తులతో, వ్యవసాయాలతో, ఉద్యోగాలతో, ఆనంద సంతోషాలతో బతకడానికి ప్రార్థించు కన్నీటి ఆత్మ కలిగిన గెత్సెమనే పరిచర్యగా ఈ పరిచర్య నిలబడటం ఎంతో సంతోషకరం, అందరికీ ఆశీర్వాదకరం. ఒక చిన్న గుడిసె లాంటి మందిరములో ఉన్నప్పుడు మొదటిసారి 2011లో ఈ ప్రాంతానికి రావడానికి కృపించాడు. ఈ రోజుకి కాలేబు గారు ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడెక్కడ సంఘాలు కట్టి వేలాది మందికి ఆత్మీయ తండ్రికి ఎదిగిన నా మొబైల్లో వారి పేరు పాస్టర్ కాలేబ్ మరలపాడనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక మంచి పరిచర్య చేస్తున్న యవ్వన సేవకుడిగా సుమారు 15 సంవత్సరాల క్రితం వారు నా హృదయంలో ఒక ముద్ర వేశారు. ఇన్నేళ్ల తర్వాత వారు అనేకమైన దైవజనులతో, బ్రాంచీలతో ఈ పరిచర్యను ఇంతగా విస్తరించడం. దేవుని బిడ్డలారా, వారు ప్రయాసపడుతున్నారు అనడానికి, వారిలో దేవుని కృప ప్రయాసపడుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం. స్థానిక సంఘం, మర్లపాడు సంఘాన్ని అభినందిస్తున్నాను. బిడ్డలారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. మీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు, మీ సంఘాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, మీ సేవకులను ప్రభు ఆశీర్వదించాడు. ఇది మీకు లభించిన గొప్ప వరం, ఆశీర్వాదం. మీరందరూ ఇతరులకు దీవెనకరంగా మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుడు కృపిస్తున్నాడు. ఆయన కృపను బట్టి ప్రయాసపడుతున్నాం. మనలో ప్రయాసపడింది కూడా కృపే.
ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నాం కదా. తొలి పలుకులుగా, అభినందనలుగా, శుభాకాంక్షలుగా, గ్రీటింగ్స్గా ఈ మాటలు చెప్పాను నేను ఇప్పటిదాకా. ఈ రాత్రి సందేశం ఏంటంటే, ఈ కృపను గురించి ఇంత ధారాళంగా మాట్లాడిన దైవజనుడు ఆయన ఏమంటాడు తెలుసా? నా వరకైతే దేవుని కృప నా యందు నిష్ఫలము కాలేదు. గట్టిగా ఆమేనండి. సహజమైన నా భాషలో చెప్పాలంటే ఈ సాక్ష్యం చెప్పే దమ్ముండాలి ఎవరికైనా. నేనైతే ఈ స్థాయికి పెంచమని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చచ్చిపోయేటప్పుడు ఈ సాక్ష్యం చెప్పి చావాలి. ఎంత అద్భుతమైన సాక్ష్యం క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా. నాకు దేవుడు విస్తారమైన కృప, విశేషమైన కృప ఇచ్చాడు అని అంటూ మిగతా వారి కంటే, అనగా అపోస్తలులలో మిగతా వారి కంటే నాకు విశేషమైన కృప ఇచ్చాడు అని చెబుతూ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే కూడా లేదులే నాకు కృప ఇస్తానులే, ఏం భయపడకు అని చెప్పాడని చెబుతూ ఇన్ని రీతులుగా నాకు అనుగ్రహించబడిన కృప నా యందు నిష్ఫలము కాలేదు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే నా మీద పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవ్వలేదని చెప్పాడు. మామూలు భాషలో చెప్తే అది దాని అర్థం. ఈ మాట చెప్పడానికి ఎంత గొప్ప సాక్ష్యం కావాలండి, ఎంత గొప్ప అనుభవం కావాలండి. పౌలయ్య గారికి అనుగ్రహించిన కృప ఏంటి? 1 కొరింథీ పత్రిక 3:10-11 ప్రకారం నేర్పరిన శిల్పకారుడు వలె సంఘానికి పునాదులు వేశాడు. అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే తన చేతులతో సంఘానికి పునాదులు వేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే పౌలయ్య గారు సంఘ పునాదులు వేశారు. సంఘానికి పునాదులు వేసిన తీరు చూస్తే ఎవరైనా యేసయ్యే వేశారా అనాలి. సామెతలు 8లో పరిచయం చేసిన నేర్పరైన శిల్పకారుని వలె ఈ జగత్తుకు, సర్వ సృష్టికి యేసు ప్రభువారు పునాదులు వేశారు అక్కడ రాశారు. సేమ్ అలాగే సంఘానికి పౌలు గారు పునాదులు వేశాడు. 1 కొరింథీ 4 ప్రకారం పౌలు గారు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడిగా మారాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రకారం సంఘాన్ని దర్శించినప్పుడు, ఈసారి వచ్చినప్పుడు ఏదైనా కృపవరం ఇస్తానులే అని చెప్పగలిగిన స్థాయిలో మహిమతో వాడబడ్డాడు. పేచీ పెడుతున్న పిల్లలకి నాన్నగారు సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తానులే అని చెప్పినంత సాధారణంగా చెప్పేశాడు. ఈసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఏదైనా ఒక కృపావరం మీకు ఇవ్వాలని ఆలోచిస్తున్నానంటే ఏ స్థాయి దైవజనుడు ఆయన! ఎవడైనా వరాలు కోరుకుంటాడు, ఎవడైనా అద్భుతాలు కోరతాడు, ఎవడైనా ఆశ్చర్యకారులు కోరతాడు. కానీ ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగవలనని, ఆయన శ్రమలలో పాలివాడకుట ఎట్టిదో తెలుసుకోవాలని, ఆయన భరించగా మిగిలిన శ్రమలు నా మీదకి రావాలని కోరుకున్నానని చెప్పి బాధలు పడ్డవాడు భూమి మీద ఎక్కడైనా ఉంటాడా? క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏమేమి లాభకరములు కొన్ని వాటిని నష్టముగా పెంటగా సమానంగా ఎంచుకున్నాడు. ప్రభులోకి వచ్చి పెంటగా ఉన్న బతుకుని సంపన్నంగా మార్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏమేమి లాభకరముల వాడిని నష్టముగా పెంటగా ఎంచుకునేవాడు ఎవడుంటాడు? ఏ రీతిగా చూసిన పౌలయ్య గారికి ఇచ్చిన కృప అనన్య సామాన్యమైంది, అనితర సాధ్యమైంది, మహోన్నతమైంది, వర్ణింపశక్యముగానది. సగటు మానవ హృదయము భరించలేనంత భీకరమైన స్థాయి కలిగినది. ప్రియులారా, దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది? ఇంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. సువార్త, అన్ని జనులకు సువార్త ప్రకటించే కృప, సంఘానికి పునాదులు వేసే కృప, మర్మానికి గృహ నిర్వాహకుడిగా ఉండే కృప, అద్భుత ఆశ్చర్యకారులతో అపోస్తలతో నిరూపించే కృప, ఏ సంఘాన్ని దర్శించినా ఏదో ఒక కృపావరం ఇచ్చేలే కృప. ఈ రేంజ్లో
వాడబడి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగల దమ్మున్న సాక్ష్యాన్ని కలిగిన వాడు. ఇన్ని రేంజులుగా, ఇన్ని బహుముఖంగా, విస్తృతంగా, ఇన్ ఎవరీ యాంగిల్ ఆయన వాడబడి ఆయన అంటాడు, ఇదంతా కృపే కానీ నాకు ఇచ్చిన ఏ కృప వేస్ట్ అవ్వలేదు అన్నాడు. వ్యక్తిగతంగా నన్ను కలుపుకొని రాత్రి మనమందరము సవాలు చేయబడాలి. ఒకరికి పాడే కృప, ఒకరికి సాక్ష్యం ఇచ్చే కృప, ఒకరికి వాయిద్యాల కృప, ఒకరు వాడబడే కృప, ఎన్నెన్నో కృపలు, ఒక్కొక్కరికి వివిధములైన కృపలు అనుగ్రహించబడ్డాయి కదా. మీరు చెప్పండి సంఘ బిడ్డలారా, సేవకులారా, నాకు అనుగ్రహించబడిన ఏ కృప వ్యర్థమవ్వలేదో, నిష్ఫలమవ్వలేదో. ఇదిగో ఈ కృప ఇచ్చాడా, దాని ఫలం ఇది, ఈ కృప ఇచ్చాడా, దాని ఫలం ఇది, ఈ కృప ఇచ్చాడా, దాని ఫలం ఇది. ఏ కృప నిష్ఫలమవ్వలేదు. అని సాక్ష్యం ఇవ్వగలగడం మన జీవితపు ఫలితార్థంగా మిగిలిపోవాలి. ప్రసంగి తన 12 అధ్యాయాలు ఎన్నెన్నో విషయాలు డిస్కస్ చేసి ఫైనల్గా ఉంటాడు, తేలిని ఫలితార్థమేమనగా మనందరికి ఉండాలి కదా. ఈ పరిచయం చేసాం, ఆ పరిచయం చేసాం, ఈ ఊర్లో చేసాం, ఆ ఊర్లో చేసాం, ఎట్లా చేసాం, అట్లా చేసాం అన్నీ చెప్పి లాస్ట్లో ఫలితార్థం ఏంటి? దేవునికి మహిమ వచ్చిందా? దేవుని రాజ్యానికి ప్రయోజనం కలిగిందా? దేవుని సంఘం క్షేమాభివృద్ధి పొందిందా? అదే పునాది మీద కట్టబడిందా? ఓ గుంపు సమూహం ప్రభు రాకడానికి సిద్ధమైందా? సేవలో నుంచి సేవకులు లేపబడ్డారా? ఏంటి ఫలితం చూపించు. పౌలు గారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలోని దెబ్బలు తింటుంటే, జైలుకి వెళ్తుంటే, కష్టాలు పడుతుంటే, రక్తసిక్తమైపోతుంటే కొరింథీ సంఘస్థులు బాధపడి, ఎందుకయ్యా నువ్వు అటు బాధపడుతున్నావు? బోల్డ్ మంది పాస్టర్ గారులు ఉన్నారు, అందరూ ప్యానం ఆయిగొంది, నువ్వు ఎందుకు ఇటు తిప్పలు పడుతున్నావు? నువ్వే ఏదైనా బాగుపడే ఉపాయం ఉంటే చూడు, తిప్పలు పడుతుందా? 2 సంవత్సరాల సేవలు నీకేం కలిసి వచ్చింది లేదు అని అయ్యగారి మీద ప్రేమతో వాళ్ళు ఎప్పుడో చేయారంట. అంటే ఆయన విమర్శించే మనసు కాదు, ఆత్మీయ తండ్రి మీద ఎందుకు అందరూ బాగున్నారు, నీకే దెబ్బలు తగులుతున్నాయి, పద్దాక నీకే కష్టాలు, నీకే బాధలు, నీ చేతి గుడ్డ పట్టుకుంటే ఎవరికైనా రోగం తగ్గుతుంది, నీకు తగ్గుతలేదు, అసలు ఏంటి బాధ అని విశ్వాసులు అందరూ నీ ప్రయాసం అంతా వ్యర్థమైపోతున్నట్టుందని ఏడిచారు. వారికి జవాబు ఏమన్నాడు తెలుసా? అయ్యో పిల్లలారా, నేను గాలికి ప్రయాసపడుతున్నట్టు కనపడుతున్నానా? లేదురా, నేను గురి చూసి కుట్టిన బాణంలాగా ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తున్నాను. హల్లెలూయా. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో అయ్యగారి కట్టలు అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ బాధలు పడుతున్నాడని విశ్వాసులు ఏడుస్తున్నారు. మా అయ్యగారిని కాపాడండి అయ్యా, ఆయనకి ఏ నష్టం కష్టం కలగకుండా చూడండి అయ్యా అని ఒక పక్కన ఏడుస్తున్నారు, ఒక పక్కన ఇక కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకయ్యా నువ్వు ఇంత తిప్పలు పడతావు, ఏ సుఖం ఉంది నీ ప్యానానికి అని విశ్వాసాలు అంటే అంటాడు, లేదు నాన్న, నేను గాలికి ప్రయాసపడట్లేదు, నేను గురియొత్తకి పరిగెడుతున్నాను. నేను గాలిని కొట్టినట్టుగా ప్రయాసపడలేదు, ఫలితం సాధించే పని చేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పే భాషలో ఒక మాట చెప్పాలంటే, ఒక ఎట్టకారం పాస్టర్ గారు పౌలు గారి దగ్గరికి వచ్చి, ఓయ్ పౌలు గారు, నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలోనే కొట్టారంటగా, ఏడకెళ్ళిన తనులు తింటామేనంటగా మన మినిస్ట్రీ అని ఎగతాళి చేశాడట. పౌలు గారు అన్నారట, అవునండి, ప్రతి ఊర్లో దెబ్బలు తిన్నాను, దెబ్బలు తిన్న ప్రతి ఊర్లో సంఘం కట్టబడింది చూసుకున్నాడట. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలయ్య గారి సాక్ష్యం నన్నైతే కుదిపేస్తుంది పట్టుకుని, రేయ్ ఎందుకు బతుకుతున్నావు అని సవాలు చేస్తోంది. ఇలా చావగలవా అంటూ రేపుతోంది ఆత్మలో నన్ను. సత్యలోపి సాక్ష్యం చెప్పి చావగలవరాయ్ అని మాట్లాడుతుంది వాక్యం. ఏంటా వాక్యం? నాకు ఇవ్వబడిన ఏ కృప నిష్ఫలం కాలేదా? విశాఖపట్నంలో ఒక సంవత్సరం సుమారు 2007 or 2008
500 మంది పాస్టర్ గారులతో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. నేను చక్కని వస్త్రాలతో నిలబడి వేదిక మీద ఆరాధన చేస్తున్నాను. వంట వాళ్ళని ఏర్పాటు చేసాం, అన్నీ జరుగుతున్నాయి. మా విశ్వాస ఒక ఆయన లోపలికి వచ్చి అన్నాడు, ఏందినంటే వంటోడు రాలే కొట్టాడు అన్నాడు. ఈ ఆరాధన అయిపోగానే ప్రసంగం అయిపోగానే భోజనం పెట్టాలా, వంటోడు రాలేదా, అమ్మో ఎట్టిప్పుడు అంటే ఏమో అంటాడు. ఏంటి వాళ్ళ కూరండి, కూరగాయలు కోసేయండి అన్నాను. 500 మంది పాస్టర్ గారులకి నేను కాసేపు ఆరాధన నడిపించి ప్రసంగికుడికి అప్పచెప్పాను కూడా చెప్పా, అయ్యా నేను మళ్ళీ మీకు కనపడేదాకా వాక్యం చెప్పండి, మీకు దండం పెడతా అంటే ఆయనకి ఏదో సమస్య ఉందని అర్థం చేసుకుని సరే సరే మీరు ఎలా అన్నాడు, పంపించాడు. మీరు నమ్మండి, మీరు వచ్చి 500 మంది పాస్టర్ గారులకి మనకి ఆ వంటలు వచ్చి ఆ ప్రొఫెషనల్కి తెలుసు ప్రార్థన చేసి పొయ్యలిగిచ్చి 500 మందికి అన్నం కూర సాంబార్ రెండే వదల బాడేసి వచ్చి వెనకాల నిలబడ్డాను, ముగించేసాడు కోటం. మీరు నమ్ముతారా, భోజనం చేసే వాళ్ళందరూ మనం వచ్చచ్చు దేవుని కృప కొట్టుకుపోయామని తీసినే వాళ్ళందరూ బా అద్దరిపోయిన వాళ్ళు ఎవడున్నాడు కానీ భలే ఉన్నాడు అన్నాడు. ఆయన ఒడ్డిజ విశ్వాసులు మాటలు మర్యాదగా ఎవడంటావేంటి, జాగ్రత్తగా మాట్లాడు. నీ విశ్వాసులు అంటే ఇలా వంటాడు కూడా మర్యాద ఇవ్వాలి, మళ్ళీ వంటాడు అంటావు. అది ఎంత ఎవరు ఉండారు నీకు అనవసరమా, తిను. చెప్పలేరు పేరు, వాళ్ళు 20 ఏళ్ళు కాబట్టి మైలో చెప్పేశాను. ఇప్పుడు నేను వంటలు వచ్చేసచ్చా ఇంక దైవజనులు, ప్రభు నువ్వే కాపాడయ్యా, అన్నీ సరిపోవాలి. ఏమండే ఎత్తమేక గుప్పులు తీసుకొచ్చి అందులో ఏమైపోతావో ఎచ్చటికి పోతావో తెలియదురా అట్ట. ఏ చిన్న కృప కూడా వేస్ట్ అవ్వకుండా ఆమేన్. మా పరిచయలో ఒకడు 3 అంతస్తుల మేడకి అక్కడి నుంచి దోపుని కింద పడ్డాడు, నడుము వెన్నుపూస అట్ట తిరిగింది. 108కి ఫోన్ చేసాం, ఎవడెవడికో చేసాం, ఎవడు రాట్లేదు, అదిగో వస్తున్నాం అన్నాడు. ఎంత టైం అయిపోతుంది, పేనం పోయేలాగా ఉంది పరిస్థితి. ఆయన ఒక దుప్పట్లో చుట్టి అట్టెత్తి కారులో వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టి చేశాను. మనకి ప్రొఫెషనల్ డ్రైవర్మా, ఆపదకి ఏదైనా రెడీ, యేసు రక్తమే. హల్లెలూయా, అందరూ స్తోత్రాలు చెప్పొచ్చు కదా, హల్లెలూయా. ఇలాంటి చిన్న చిన్నవి చెప్పి మాకు అనుగ్రహించబడే ఏ కృప వ్యర్థము కాలేదని దేవుని మహింపరుస్తున్నాం. స్వస్థత పరిచర్యలు చేశాం, విడుదల పరిచర్యలు చేసాం, ప్రవచన పరిచర్యలు చేసాం, సంఘ స్థాపనలు చేసాం, సువార్త పరిచర్యలు చేసాం, సేవకులు తరఫీ చేసాం. మాకు అనుగ్రహించబడే కృప వ్యర్థం కాలేదనుకుంటున్నాం. ఎంత చేసినా ఇందులో తిప్పలు పడతామే, చదువు ఎక్కువ లేదుగా. ఇక అది రాదు, యేసు రక్తం ఇదే. అది వచ్చినోడు ఒకడున్నారు మాకు, అదిగో అయ్యగారు. ఆయన కూడా మాకలా గుర్తింది ప్రసంగం చేసి అంటే అట్ట ఏకంగా స్కూల్లో పెట్టేశాడు. 100 కొలది విద్యార్థులను తయారు చేస్తూ ఇటు భావి భారత పౌరులుగా దేవుని రాజ్య పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. దానికి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, లెక్క తిరిగే ప్రసక్తి లేదు. యేసు రక్తమే. చెప్పండి గట్టిగా స్తోత్రం అని చెప్పండి గట్టిగా. జీవితంలో ఒక్క వర్షపు చుక్కైనా మీద పడకుండా ఎంతోళ్ళు అయ్యారు మీరు. ఓ బలిచ్చే మేకపోతలకి ఎట్టిట్టు అంటారే, 12 చుక్కలు ఏమైపోద్ది అమ్మో. అసలు రెయిన్ గోయమైన పనికి మేల దేశంలో కానీ పుట్టాం మనం. వర్షం త్వరగా పద్దాకరా అని ఏడిచే దేశంలో పుట్టాం. రావాలి వానలు ప్రాణయ్య, ఇప్పుడు ఎప్పుడేమో తడితే చచ్చిపోతావా, వర్షం వస్తేనే బతుకుతాం. యేసు రక్తమే చేయం, దానే శతక బతక పని లాసేం లేదు. గెత్సేమనే ప్రేయర్ మీ అంటది ఊరా, మళ్ళా పిల్ల దొరికావు. గెత్సేమనే ప్రార్థన పరిచర్యల సంఘం పుణ్యం అంట. ఏ క్లాస్ అయినా వానపడిందని అందరూ ఆనందపడితే నువ్వేమైనా బాధపడతావా? హ్యాపీసేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడు హ్యాపీ వచ్చాడు అన్నా, అరే రే 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 హ్యాపీ లేకుండా హ్యాపీ చేయండి. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పా గట్టిగా దేవునికి స్తోత్రం అని. పౌలయ్య గారు సాక్ష్యం ఇస్తున్నారు ఏమని, నాకు అనుగ్రహించబడిన ఏ కృప నిష్ఫలము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృప ద్వారా మనం పొందిన మొదటి అతిపెద్ద అద్భుతం చెప్పన రక్షణ అనండి. అనండి ఏంటది?
రాహాబు అనండి, సమరయ స్త్రీ అనండి. వీళ్ళిద్దరూ ఘోరమైన పాప స్థితిలో ఉండగా ప్రభు వాళ్ళని రక్షించుకున్నాడు. ఇప్పుడు రక్షణ అను వరం వారికి వచ్చిందా లేదా? మాట్లాడారా? రక్షణ అను బహుమానం వారికి వచ్చిందా లేదా? వాళ్ళ వరకే ఉంది అది. రాహాబు రక్షించబడ్డ మరుక్షణం ఏమంటుంది చెప్పండి? నేనును నా తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారికి కలిగిన వారు అందరూ రక్షించబడాలంది. మొత్తం వాళ్ళందరినీ రక్షించుకోగలిగింది. సమరయ స్త్రీ ఏకంగా తన ఊరి వారందరిని రక్షించుకోగలిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ అనుగ్రహించబడిన రక్షణ వేస్ట్ అయిందా? నిష్ఫలమైందా? సఫలమైందా? అనండి. సఫలం అవ్వలేదా? ఏడున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి నువ్వు కూడా రక్షణ పొందావుగా. ఎంతమందిని రక్షణలోకి తేగలిగావు? ఎంతమందిని రక్షణలో తేగలిగావు? నీకు అనుగ్రహించబడ కృప వ్యర్థమైపోయినట్టేనా? రక్షణ వేస్ట్ అయిపోయినట్టేనా? ధైర్యముగా, రోషంగా, గట్టిగా జవాబు చెప్పాలి. నాకు అనుగ్రహించబడ్డ రక్షణ నీ గొప్ప కృప నిష్ఫలం అవ్వనివ్వను. నేను అనేకులు రక్షణలో నడిపించే బిడ్డగా ఉంటానా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి దేవుని బిడ్డలారా, సమరయ పట్టణంలో అనేక మంది ప్రభువునందు విశ్వాసం నుంచి బాప్తిస్మాలు పొందితే ఫిలిప్ అనే సేవకుడి ద్వారా యెరూషలేములో పెద్దలు ఏం చేశారు? పేతురు, యోహాను, అయ్యా మీరు వెళ్ళండియ్యా, వాళ్ళు అక్కడ రక్షణ పొందారంట, బలపరచడం అంటే పేతురు, యోహానులు వచ్చారు. అప్పటికే బాప్తిస్మాలు పొందిన బిడ్డల మీద చేతులు ఉంచారు, ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారు ఎంతమంది మీద చేతులు ఉంచారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. మేడగదిలో ఎంతమంది పొందారు ఆత్మను చెప్పండి. చెప్పాలి. ఎంతమంది? 150 మందా? అంతే. 30 మందిని ఆడ గెలిపావు. దేవునికి స్తోత్రం. ఈ 120 మందే. ఇప్పుడు చెప్పండి, 120 మందిలో 118 మంది ఎవడు మట్టి కాడు ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎవరిని ఎత్తిమి చేయబెడితే వాళ్ళందరూ మళ్ళీ నింపబడుతున్నారు. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు అనండి గట్టిగా. ఏమిటి వారికి ఉన్న బుద్ధి అంటే వారి దివిటీలు వెలుగుతుండగా ఇంకా మండుతుండగా ఎందుకన్నా మంచిదని ఎక్స్ట్రా సిద్ధెలలో తైలమును. వాళ్ళంతా బుద్ధిమంతులు కదా, వారి దివిటీలే కాదు వారి సిద్ధెల్లో కూడా తైలం ఉంది కదా. మరి నూనె లేనోడు వస్తే ఏమన్నారు తెలుసా? ఓ బావు మీకు మాకు చాలదు అవతల పొండి అన్నారు. మీకు మాకు చాలదు అవతల పొందని పేతురు, యోహానులు అంటలా. పెంతుకొస్తుకు ముందుకి పెంతుకొస్తు తర్వాత తేడా అదే. అంతకుముందు వారి మట్టుకు సరిపోయేది. పెంతుకొస్తు తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారిలో నిమజ్జనం ఆరంభించిన తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? వీళ్ళు ఎవరి తల మీద చేతులు పెడితే వాళ్ళందరూ మళ్ళీ ఆత్మతో నింపబడటం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇందు మూలముగా తెలియజేయబడే సువార్త ఏంటో తెలుసా? రాహాబు సమరయ స్త్రీలకి రక్షణ అను కృప అనుగ్రహించబడితే అది నిష్ఫలం అవ్వాల. పేతురు, యోహానులకి అభిషేకం అనే కృప అనుగ్రహించబడితే అది నిష్ఫలం అవ్వలేదు. మీరు చెప్పండి, మీకు అనుగ్రహించబడిన కృప ఏమైనా నిష్ఫలమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త ప్రతికూలంగా ఉన్న 4 మాటలు చెప్పాలని నా మనసు ఉంది. చెప్పమంటారా ఆపేయమంటారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ రైట్, శ్రద్ధగా ఈ మాటలు వినండి బిడ్డలారా. దేవుడు తన వాక్యములో మనకు నేర్పిస్తున్న ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఎక్కువ మనకి అనుకూలత లేదు కనుక నేను ముందే ఆ మాట చెప్పాను. ప్రభు మనకి ఎంత అనుకూలత ఇస్తే, ఎంత అవకాశం ఇస్తే అంత. ఏం బాధపడాల్సిన పని లేదు. కుండపోతగా వర్షం పడి వ్యవసాయానికి సరిపడ వర్షం ఈ పూటే వస్తే అంతకన్నా సంతోషమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత స్టేజ్ చేసాం, ఇంత సౌండ్ పెట్టాం, ఇన్ని కెమెరాలు పెట్టాం, అందుకే ఇంత వర్షం వచ్చిందని ఆనందపడిపోతాం. వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో ఒక మాస్టర్ వానగా వచ్చి వెళ్ళిపోతే బాధపడతాం. వ్యవసాయానికి పనికొచ్చే వాన అయితే సంతోషపడతాం.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా అనండి. ఆయనకి ఆకాశాలు మూసే తెరిచి ఎంత కృప ఉందంట అనండి గట్టిగా. ఏం కృప ఉంది? ప్రజలు పిచ్చి పిచ్చి వేషాలు వేసి అడ్డగోలు పనులు చేసి పొగరెక్కి కొవ్వెక్కి వేషాలు వేస్తుంటే ఆకాశాలు మూసే ప్రభు అన్నట్టు మూసేశాడు. ప్రజలకు కరువు వచ్చి ఎప్పుడైతే అల్లాడిపోతారో వాన్ని ప్రార్థన చేసి మోకరించి, ప్రభువా మోపోయిన వర్షము రావాలి అని ప్రార్థన చేస్తే వర్షం వస్తేనటండి కరువు తీర రూపాయి ఒక్కటికి సేరు ఎవరు కొరుకునేంత సమృద్ధి వచ్చేసిందంట. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పండి. ప్రకృతిని శాసించగలిగిన కృప ఆయనకు వస్తే అది వ్యర్థమైందా? నిష్ఫలం అవ్వలేదు. ఆ దేశపు కరువు తీర్చింది. మోషే అనే దైవజనుడికి నీళ్ళ మీద అధికారం ఉందంట. స్తోత్రం చెప్పండి. ప్రజలకు అడ్డం వస్తే నీళ్లు చీలిపోయినాయి, ప్రజలకు దాహం వేస్తే బండ చీలిపోయి నీళ్ళు వచ్చేసినాయి. ఎవరికి ఎప్పుడు ఏది కావాల్సింది వచ్చేసింది. మోషేకు అనుగ్రహించబడి కృప నిష్ఫలం అవ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు గారి కన్నా ఉత్తముడు ఉన్నాడు, పేతురు గారి కన్నా పెద్దోడు ఉన్నాడు, పేతురు గారి కన్నా ముందు వచ్చినోడు ఉన్నాడు. పేతురు గారికే తాళం చేయించాడు. ఆయనకి ఇచ్చిన కృప వేస్ట్ అయిందా? ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలు ఇచ్చాడు, మరొక్క ప్రసంగానికి 5000 బాప్తిస్మాలు ఇచ్చాడు. ఇలాగా ఎవరికి బైబిల్లో ఏ కృప ఇచ్చినా అది నిష్ఫలం అవ్వలేదు. అందరూ ఫలితాన్ని సాధించారు, అందరూ ఫలితాన్ని చూపెట్టారు. మరి నువ్వు కూడా రక్షించబడ్డావుగా? ఆమేన్ చెప్పు. నువ్వు కూడా ఆత్మను పొందావుగా, నువ్వు కూడా ఉపదేశంలోకి వచ్చావుగా, నువ్వు కూడా అభిషేకం పొందావుగా. నీకు అనుగ్రహించబడిన కృప ఎందుకు నిష్ఫలం అవ్వాలి? నువ్వు రక్షణ పొందావంటే ఇంకొకరు పొందాలి, నువ్వు ఆత్మను పొందావని కొంతమంది పొందాలి, ఉపదేశం పొందావంటే కొంతమంది రావాలి, అభిషేకం పొందావంటే కొంతమంది రావాలి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు పొందిన కృపకు నిష్ఫలం అవ్వకూడదని మనందరికి అనుగ్రహించబడ్డ కృప సఫలమై దేవుని రాజ్యానికి, మన గ్రామానికి, పట్టణానికి, దేశానికి ఫలమిచ్చేదిగా మారాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్న కృపగల దేవుని ఆత్మ ఫలభరితమైన కృపలో మనందరినీ స్థిరపరచునుగాక.